నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగి నూనె అన్నట్టు కనిపిస్తుంది తెలంగాణ సర్కార్ తీరు. ఇక్కడ సమస్యలు పక్కన పెట్టి ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. దానికి నిదర్శనమే కేరళ న్యూస్ పేపర్లో తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మెయిన్ పేజీలో ప్రకటనలు ఇవ్వడం. ప్రభుత్వంలో ఉన్న పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రకటనలు ఇస్తే దానికి ప్రభుత్వ సొమ్మునే ఖర్చు చేస్తుంటాయి. అలా చేసుకోవచ్చు కూడా. అయితే సొంత రాష్ట్రంలో అలాంటి ప్రకటనలు ఇస్తే పెద్దగా నష్టమేమి కూడా లేదు. ప్రజలకు రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం అలాగే అమలు చేస్తున్న పథకాల గురించి ప్రచారం చేసుకోవచ్చు. కానీ సంబంధం లేకుండా తమ పార్టీ గెలవాలని పరాయి రాష్ట్రంలో ప్రకటనలు ఇవ్వడం తెలంగాణ ప్రజల సొమ్మును వృధా చేయడమే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీలో సగం కూడా నెరవేర్చలేకపోయింది. అధికారంలోకి వచ్చాక మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. రైతు బంధు పథకం గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమలవగా కాంగ్రెస్ సర్కార్ సరిగా అమలు చేయలేక విమర్శలు ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నా అందులో సగం ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. దీంతో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని ఆ పథకం ఊసెత్తడమే లేదు. వీటితో పాటు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఆ హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పథకాల గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు రాష్ట్రంలో నిధులు లేవని చెప్పారు. కానీ మూసీ సుందరీకరణ కోసం 1,00,000 కోట్లు, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 5,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇతర పనులకు బడ్జెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు వస్తుంటే ఇప్పుడు కేరళ ఎన్నికల కోసం సర్కార్ యాడ్స్ ఇవ్వడం ఆశ్చర్యకరం. బడ్జెట్ లేదని చెప్తూనే పక్కా రాష్ట్రాల ఎన్నికల కోసం ఎలా ఖర్చు చేస్తారని కూడా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పాలన పక్కన పెట్టి పక్క రాష్ట్రాల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేయడం అవసరమా అని కూడా ప్రశ్నిస్తున్నాయి. నిజానికి ప్రజాధనాన్ని ప్రభుత్వాలు పార్టీ ప్రచారాల కోసం ఖర్చు చేసే అంశంపై 2015లో సుప్రీం ధర్మాసనం మాత్రం ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టులు లేదా సేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ సొంత రాష్ట్రంలో మాత్రమే ఇవ్వాలని చెప్పింది. కానీ నిర్దిష్ట రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల యాడ్స్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంగా పరిగణించబడుతుందని తీర్పు వచ్చింది. అంటే ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేసింది కూడా తప్పే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని, పక్క రాష్ట్రాల్లో ప్రచారం కోసం డబ్బులు ఖర్చు చేయడం మానుకోవాలని ఓటేసి గెలిపించిన ప్రజలు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కొంతకాలంగా మాత్రం పక్క రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే ఒక అంశం అయితే కొనసాగుతుంది. మహారాష్ట్రలో గెలిచిన వాళ్ళు కూడా తెలంగాణలో యాడ్స్ ఇవ్వడం, అలాగే కర్ణాటక సంబంధించింది కూడా తెలంగాణలో ఇవ్వడం, తెలంగాణ సంబంధించింది కూడా ఏపీలో ఇవ్వడం, ఇలాంటి సందర్భాలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన డబ్బులను అయితే మాత్రం ఇతర రాష్ట్రాల్లో సందర్భం లేకున్నా కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మాత్రం వృధా చేస్తున్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. మనం ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్కసారి 3 ఏళ్ల కిందకి వెళ్తే మాత్రం బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి, సంక్షేమ పథకాల గురించి అప్పట్లో బీఆర్ఎస్ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా కొన్ని కోట్ల డబ్బులను కూడా వృధా చేసింది. అప్పుడు జాతీయ రాజకీయాల కారణంగా జాతీయ స్థాయిలో మేము రాజకీయాలు చేయబోతున్నాము, అందుకోసమే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తున్నామని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్ర ఖజానా నుండే నేరుగా మొత్తం అన్ని రాష్ట్రాలు దాదాపు కూడా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. వాస్తవమే, కేరళలో ఎలా ప్రకటనలు చేస్తారని కూడా చెప్పింది. కానీ గతంలో అత్యంత దారుణంగా అసలు మొత్తం నేషనల్ వైడ్గా ఒక్క రాష్ట్రంలోనే ఈరోజు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. కానీ మొత్తం కూడా పక్క రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్న హిందీ, ఇంగ్లీషు అన్ని మీడియాలో కూడా వాళ్ళ ప్రాంతీయ భాషల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం యాడ్స్ ఉపయోగించింది. సరే, సొంత పార్టీ డబ్బులు ఉపయోగిస్తే తప్పలేదు కానీ ఐఎన్పిఆర్ నుండే ఏకంగా ప్రభుత్వ సొమ్మునే మొత్తం ఉపయోగించడం కూడా పెద్ద విమర్శలు కూడా
మొత్తం కూడా అప్పుడు బీఆర్ఎస్ పైన కూడా వచ్చాయి. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతుంటే వాళ్ళు చేసింది కూడా తప్పే, వీళ్ళు చేస్తుంది కూడా తప్పే. ఇద్దరు కూడా ఒక వీళ్ళు కూడా గతంలో చేసిందే ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిధిలో యాడ్స్ ఇస్తే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో నేషనల్ మీడియాకి ఇవ్వాలి, నేషనల్లో కవరేజ్ ఇవ్వాలంటే కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. కానీ పక్క రాష్ట్రాల్లో ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇవ్వడం ఎందుకనేది కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. సరే, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కేరళలో ఎలాగైనా ఈసారి సత్తా చాటాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు కర్ణాటకలో ఎలాగో పక్క రాష్ట్రాలైనా ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఇక్కడికి వస్తే ఇది చేసింది, అక్కడ వస్తే కూడా ఇలా చేస్తుందని ఒక ఉద్దేశాన్ని తెడితే బాగుంటుంది. కానీ పార్టీ ఫండ్ను వాడితే బాగుంటుంది. కానీ ఇలా ప్రజాధనాన్ని పక్క రాష్ట్రంలో యాడ్స్ ఇవ్వడం ద్వారా పెద్ద నష్టమే ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నాయి, విశ్లేషకులు చేస్తున్నారు, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు పథకాలకు సంబంధించిన డబ్బులు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. 420 హామీలు కూడా ఇచ్చారు. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేవు. ఎక్కడికక్కడే హామీలు ఉన్నాయి. కొన్ని శాఖల్లో నిధులు లేక పనులు ఆగిపోయాయి. మొత్తం కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేవని నేరుగా సీఎంఏ గల్లాపెట్టలో డబ్బు లేదు, మా చేతుల్లో ఏం లేదు, గత సర్కారు మొత్తం కూడా అప్పుల పాలు చేసింది, మేము చేసేది ఏం లేదని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తుంటే, మరోవైపు ఇలా యాడ్స్ రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ ముందుగా చెప్పిన దానికంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన విషయంలో కానీ ఇటు గాంధీ సరోవర్ విషయంలో కానీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముందు ఆ ప్రాజెక్టుల కంటే ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, విద్యార్థులకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారు, అది ముందుకు సాగడం లేదు. అది ముందు ఇచ్చిన హామీ నెరవేరిస్తే బాగుంటుంది, లేకపోతే హామీలు ఇవ్వకుండా బాగుంటుంది. కానీ ఇలా హామీలు ఇచ్చి ఎందుకు ఇలా వేరే చెప్పని దానికోసం బడ్జెట్ని ఎందుకు కేటాయిస్తారని కూడా ప్రజల్లో అయితే విమర్శలు వస్తున్నాయి. ఇలా మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రంలోని మీడియా ప్రకటనలు ఇవ్వడం, పత్రికలకు ప్రధానంగా మెయిన్ పేపర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ అభివృద్ధి పనుల గురించి కూడా అక్కడ యాడ్స్ ఇవ్వడం కానీ ఆ రాష్ట్రంలో కానీ అలాగే ఇక్కడ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. మరి చూడాలి, ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. పార్టీ దగ్గర డబ్బులు ఉంటే తప్పకుండా పార్టీ పరంగా ప్రచారం చేసుకోండి, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయండి. కానీ ఇలా చేయడం ద్వారా ఇటు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఒకవైపు బడ్జెట్ లేదని చెప్తున్నారు, మరోవైపు అక్కడ ఇవ్వడం ద్వారా ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రకటనలు, ఏ రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి, ధనాన్ని వృధా చేయకూడదు అంటూ కూడా ఒక నిబంధన ఉంది. కానీ ఆ నిబంధనను గత బీఆర్ఎస్ తుంగలో దొక్కింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, ఒక మధ్యలో ఒక లింక్ ఉంటుంది. ఆ లింకును గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ పరంగా ఏం చేసినా బాగుంటుంది, కానీ ప్రభుత్వ పరంగా ఇక్కడ చేయకుండా పక్క రాష్ట్రాల్లో చేయడం ద్వారా ప్రజల సొమ్ము అనేది వేస్ట్ అవుతుందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచిస్తాయా లేదా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.